అన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, సార్ విందాం. పెన్షన్ వస్తుంది, లేకుంటే నిరుద్యోగ వృత్తి వస్తుంది, మరొకటి వస్తుంది. సంవత్సరానికి 1,05,000 వస్తుంది, 5 సంవత్సరాలకు 5,20,000 వస్తుంది. ఇదిగోని నేను బాండ్ రాసిస్తానా, ఇది 100 రోజుల్లో నీ గెలిచిన తర్వాత 100 రోజుల్లో నుంచి అమలవుతుంది, నీ ఇంటికి డబ్బు వస్తుందని చెప్పి రాసిచ్చిన బాండ్ ఇది. అన్న శివప్రసాద్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారన్నా, ఏమేమి హామీలు ఇచ్చారన్నా? మద్యపాన నిషేధం చేశారా? రోడ్లు వేస్తామన్నారు, వేశారా? సిపిఎస్ రద్దు అన్నారు, చేశారా? చెయ్యలేదు. సరికదా, రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 30 సంవత్సరాలు పురోగతిని వెనక్కి తీసుకెళ్లిపోయారు. రాజధానిలో కూడా అడుగు వేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్, చంద్రబాబు నాయుడు గారు కట్టిన హైకోర్టే వాడుకున్నారు. మీ నాయకుడిని మీరు ఎందుకు నిలదీయలేదు? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మ ఒడిని తల్లికి బంధనం అని చేసి ఇంకా పెంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా లేదా? ఉచిత మహిళా బస్సు ప్రయాణం ఇస్తున్నారా లేదా? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా లేదా? రోడ్లు వేశారా లేదా? పరిశ్రమలు వస్తున్నాయా లేదా? విద్యా సంస్థలు వస్తున్నాయా లేదా? అమరావతి జరుగుతుందా లేదా? పోలవరం జరుగుతుందా లేదా? ఇవన్నీ పట్టించుకోకుండా ఒకటో రెండో పథకాలు ఆపిన దాని గురించి కాదు, అవి కూడా ఇస్తారు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం చక్కబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రతి పని చేస్తారు. వెనక్కి తగ్గేదే లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలోంచి, చేతల్లోంచి వచ్చిన మాట. ఇవాళ అందరూ తగ్గేదే లేదనే వాడుకునే మాట, అది చంద్రబాబు నాయుడు గారి నైజంలోంచి వచ్చిన మాట.